న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోడీకి భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం. డ్రగ్స్ పైన తెలుగుదేశం పార్టీ పోరాడుతుంటే పార్టీ ఆఫీస్ పైన దాడి చేయించాడు. మళ్లీ అధికారంలోకి మేమే వస్తాం, అచ్చెన్నాయుడు ధీమా. ఇక డీటెయిల్స్ చూస్తే, భారతీయుడిగా నా జీవితంలో ఈరోజు గొప్ప రోజు. మీరు నన్ను భూటాన్ అత్యున్నత జాతీయ అవార్డుతో సత్కరించారు. ఈ గౌరవం నా వ్యక్తిగత విజయం కాదు, ఇది భారతదేశం మరియు 140 కోట్ల భారతీయుల గౌరవమని నరేంద్ర మోడీ అన్నారు. योर मैजेस्टी, आज एक भारतीय के नाते मेरे जीवन का बहुत बड़ा दिन है. आपने मुझे भूटान के सर्वोच्च राष्ट्रीय अवार्ड से सम्मानित किया है. हर अवार्ड अपने आप में विशेष होता ही है, लेकिन जब किसी अन्य देश से अवार्ड मिलता है तो ये भरोसा मजबूत होता है कि हम दोनों देश सही दिशा में आगे बढ़ रहे हैं. हमारा ये विश्वास भी बढ़ता है कि हमारे प्रयासों से दोनों देशों के लोगों का कल्याण हुआ है. हमें और अधिक परिश्रम करने का उत्साह मिलता है, ऊर्जा मिलती है. लेकिन यह सम्मान मेरी व्यक्तिगत उपलब्धि नहीं है. ये भारत और 140 करोड़ भारतीयों का सम्मान है. भूटान की इस महान भूमि पर मैं सभी भारतवासियों की ओर से यह सम्मान नम्रता से स्वीकार करता हूं और इस सम्मान के लिए आपका और भूटान की जनता का हृदय से कोटि कोटि धन्यवाद करता हूं. ఆంధ్ర రాష్ట్ర అవినీతి పాలన ఆకాశాన్ని అంటుకుందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కె.ఏ. పాల్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంలో దొరికిన డ్రగ్స్ పై సిబిఐ దర్యాప్తు సంస్థ అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేయాలన్నారు. ఎన్నికల్లో ఈ డ్రగ్స్ వినియోగించుకోవడానికి రాష్ట్రానికి తీసుకువచ్చారని ఆరోపించారు. విశాఖ ఎంపీలు ఎమ్మెల్యేల ప్రోద్బలంతోనే రాష్ట్రానికి డ్రగ్స్ వచ్చాయన్నారు. ఆంధ్ర రాష్ట్రం అవినీతి పాలన ఆకాశానికి అంటుకుంది. 25,000 కేజీల, గ్రాములు కాదు, కేజీల డ్రగ్స్ ఎలక్షన్లో వాడటానికి డబ్బు పంచుతుంది సరిపోక, భూములు ధూములు మందులు పంచుతుంది సరిపోక, 60 లక్షల నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా, ఇప్పుడు డ్రగ్స్ ఇచ్చి వాళ్ళ బ్రెయిన్ ని డ్యామేజ్ చేసి సరిగ్గా ఆలోచించలేని పరిస్థితితో ఓట్లేయించుకోవడానికి జరుగుతున్న కుట్ర. సిబిఐ ఎంక్వైరీ ఇది తెలియగానే నేను డిమాండ్ చేస్తున్నాను, మరొకసారి మీడియా ద్వారా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి. విశాఖపట్నంలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రోత్బలంతోనే ఈ డ్రగ్స్ బినామీ అయిన ప్రధానమంత్రి బినామీ అయిన అదానీకి ఎయిర్పోర్ట్లు ఎవరమ్ముతున్నారు? 60,000 కోట్లది 620 కోట్లకి అమ్మారని ఈ రోజు కోర్టులో ఆర్గ్యుమెంట్, లాస్ట్ వీక్ డైరెక్షన్స్ కూడా ఇచ్చారు ఆనరబుల్ హైకోర్టు.
ఇదా ప్రజాపాలన? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా? విశాఖపట్నం నుంచి ఒడిశాకి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా? ఆ రోజు 15 కోట్ల రూపాయల క్యాష్ పట్టుకెళ్తుంటే నేను ఎలక్షన్ కమిషన్ మునుగోడు వెళ్తుండే నేను ఆ సబ్ ఇన్స్పెక్టర్ని పట్టుకున్నాను, రుజువులతో రిపోర్టు చేశాను. ఈవీఎంలు మార్చుతుంటే పట్టుకొని రుజువులతో రిపోర్ట్ చేశాను. ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేసే సత్తా నా ఒక్కడికే ఉంది. ఈ పనికి మాలిన ఎమ్మెల్యేలు ఎంపీల్ని జైల్లో పెట్టే సత్తా నా ఒక్కడికే ఉందని 100% ఇక్కడున్న ఛానల్ సర్వేలో పాలన రావాలి, పాలన మారాలి అని కోరుకుంటున్నారు. 100,000 మంది, ఇప్పుడు దాదాపు 3,000 మంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రజాశాంతి పార్టీ తరఫుని రాష్ట్రంలో పోటీ చేయాలని వద్దన్న బాబు మోహన్ గారు 3 సార్లు మాజీ మంత్రి వరంగల్లో వెళ్ళి నామినేషన్ వేస్తాను సార్, మీ బ్లెస్సింగ్ ఇవ్వండి అని ప్రజాశాంతి పార్టీలో చేరారు. వద్దండి, వరంగల్ టైం లేదు అంటే, లేదు సార్ సర్వేలు చేశాను, మిమ్మల్ని 10కి 6 కోరుకుంటున్నారు, నాకు మంచి క్లీన్ ఇమేజ్ ఉంది, 3 సార్లు ఎప్పుడు నేను ఓడిపోలేదు, దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి, స్టార్ క్యాంపెయినర్గా నేను తిరుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ అంతా. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసిన తర్వాత సునీత కేజ్రీవాల్ తొలిసారిగా శనివారం మీడియాతో మాట్లాడారు. సీఎం లేఖను సునీత కేజ్రీవాల్ చదివి వినిపించారు. ఈ అరెస్టు ఆశ్చర్యం కలిగించలేదు, నా కోసం ప్రార్థించండి, త్వరలో బయటికి వస్తాను, ఢిల్లీలోని మహిళలకు 1000 రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరుతుంది, బీజేపీ వాళ్లను ద్వేషించకండి, వాళ్లంతా మన సోదరులే అని లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. नमस्कार, मेरा नाम सुनीता केजरीवाल है। मैं अरविंद केजरीवाल जी की धर्मपत्नी हूँ। आपके बेटे और आपके भाई अरविंद केजरीवाल जी ने जेल से आपके लिए संदेश भेजा है। मेरे प्यारे देशवासियों, मुझे कल गिरफ्तार कर लिया गया। मैं अंदर रहूं या बाहर, हर पल देश की सेवा करता रहूंगा। मेरी जिंदगी का एक एक पल देश के लिए समर्पित है। मेरे शरीर का एक एक कतरा देश के लिए है। इस पृथ्वी पर मेरा जीवन ही संघर्ष के लिए हुआ है। आज तक बहुत संघर्ष किए, आगे भी मेरी जिंदगी में बड़े बड़े संघर्ष लिखे हैं। इसीलिए ये गिरफ्तारी मुझे अचंभित नहीं करती। आपसे मुझे बहुत प्यार मिला है। पिछले जन्म में जरूर मैंने बहुत पुण्य किए होंगे जो मैं भारत जैसे महान देश में पैदा हुआ। हमें मिलकर फिर से भारत को महान बनाना है, दुनिया का सबसे शक्तिशाली और नंबर 1 देश बनाना है। भारत के अंदर और बाहर ढेरों ऐसी शक्तियां हैं जो भारत को कमजोर कर रही हैं। हमें सचेत रहकर इन शक्तियों को पहचानना है, इन शक्तियों को हराना है। और भारत में ही ढेरों ऐसे लोग हैं, ढेरों ताकतें हैं जो देशभक्त हैं, जो भारत को आगे बढ़ाना चाहती हैं। इन ताकतों के साथ जुड़ना है और इन्हें और मजबूत करना है। दिल्ली की मेरी माँ बहनें सोच रही होंगी, केजरीवाल तो अंदर चला गया, पता नहीं अब 1000 रुपया मिलेगा या नहीं। मेरी सभी माताओं और बहनों से अपील है, अपने भाई और अपने बेटे पर भरोसा रखो। ऐसी सलाखें नहीं जो आपके भाई और आपके बेटे को ज्यादा दिन अंदर रख सके। मैं जल्द बाहर आऊंगा और अपना वादा पूरा करूंगा। क्या आज तक कभी ऐसा हुआ कि केजरीवाल ने कोई वादा किया और पूरा नहीं किया? आपका भाई, आपका बेटा लोहे का बना है, बहुत मजबूत है। बस एक विनती है, एक बार मंदिर जरूर जाना और भगवान से मेरे लिए आशीर्वाद मांगना। करोड़ों लोगों की दुआएं मेरे साथ है, यही मेरी ताकत है। आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं से भी मेरी अपील है,
कि मेरे अंदर जाने से समाज सेवा और लोक सेवा का काम रुकना नहीं चाहिए। और हाँ, इस वजह से बीजेपी वालों से भी नफरत नहीं करनी। वे सब हमारे भाई बहन हैं। मैं जल्द लौट कर आऊँगा। आपका अपना अरविंद। जय हिंद। ఓటమి ఖాయమని అర్థమయ్యేసరికి జగన్ రెడ్డి ప్రభుత్వం ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందని తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచింట సునీత విమర్శించారు. మహిళలకు తాయిలాలు ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు వైకాపా అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారని సునీత మండిపడ్డారు. ఎన్ని తాయిలాలు ఇచ్చినా జగన్ రెడ్డికి మహిళలు ఓటేయబోరన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము ఓడిపోవటం ఖాయం, అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలటం ఖాయమని తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఓటర్లకి రకరకాల ప్రలోభాలు చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘించి ఏ విధంగా ఈరోజు చూసినట్లయితే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటరీ అనే వ్యక్తులను ఎన్నికల కమిషన్ చెప్పినప్పటికీ కూడా వాళ్ళను కూడా క్యాంపెయినర్స్గా అభ్యర్థులతో పాటు తిప్పే కార్యక్రమానికి తెరతీయటంతో పాటు ఈరోజు డ్వాక్రా సంఘాలను లీడ్ చేస్తే ఆర్పీలను కూడా వాళ్ళను కూడా పలు ప్రలోభాలకు గురి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈ యొక్క ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. నిజంగా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఈరోజు ప్రజల్లో ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకునే పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో అన్ఫిట్ అని చెప్పేసి ప్రజలకు ఏ విధమైనటువంటి సంక్షేమాన్ని కానీ రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేశారని చెప్పేసి ఈరోజు ప్రజలు కానివ్వండి, మేధావులు కానివ్వండి, డ్వాక్రా సంఘాలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా అనుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు మరి యొక్క ముఖ్యంగా చూసినట్టయితే భరి తెగించి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు నియోజకవర్గాలలో డ్వాక్రా సంఘాలకు శారీస్ ఇస్తామని చెప్పి, అలాగే కుక్కర్లు ఇస్తామని చెప్పి, అలాగే కాళ్ళకు పెట్టుకునే పట్టాలు ఇస్తామని చెప్పి రకరకాలకు ప్రలోభాలకు గురి చేసి ఈ ఒక్కసారి మాకు ఓటు వేయండి అని చెప్పేసి నీచమైన రాజకీయాలకు తెరతీస్తున్నటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. మరీ ముఖ్యంగా ఈరోజు చూస్తే ఆసరా కార్యక్రమాలని చెప్పేసి ప్రభుత్వ ధనంతో ఆసరా పండుగలను ఏర్పాటు చేసి 4వ విడత జనవరి 20వ తారీఖు నొక్కితే ఈ రోజు వరకు కూడా డ్వాక్రా మహిళల అకౌంట్లో డబ్బులు పడనటువంటి పరిస్థితి. దీనికి పెద్ద ఎత్తున పండుగలాగా ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ఈ కార్యక్రమానికి మోసానికి తెరతీసేటువంటి పరిస్థితి. డ్వాక్రా మహిళలందరినీ పిలిపించుకొని ఏదైతే రేపు ఎన్నికలలో మాకు సపోర్ట్ చేయండి, తప్పకుండా మళ్ళీ మమ్మల్ని గెలిపించండి, తప్పకుండా మీకు చీరలు ఇస్తాం, డబ్బులు ఇస్తాం, లేకపోతే కుక్కర్లు ఇస్తాం, ప్లాస్కోలు ఇస్తామని రకరకాల ప్రలోభాలకి గురి చేస్తూ నీచమైన రాజకీయాలకు తెరతీస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే. బోడే ప్రసాద్ కు పెనమలూరు టికెట్ ఇవ్వడంపై చలసాని పండు కుమార్తె దేవినేని స్మిత ఆగ్రహం వ్యక్తపరిచారు. బోడే ప్రసాద్ కు టికెట్ కేటాయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ పై ఫైర్ అయ్యారు. చంద్రబాబు, లోకేష్ తమ కుటుంబాన్ని నమ్మించి మోసం చేశారని స్మిత ఆవేదన వ్యక్తపరిచారు. ఎవరైనా యాక్సిడెంట్ లో, ఇంకోహళ్ళలో, కాలేజ్ ఫీజులో, హాస్పిటల్లో ఆ ఎమోషన్ మీద ఉంటాం. వాళ్ళు మాతో అదే ఉంటారు. ఆ అనుబంధం అనేది ఏ నాయకుడికన్నా లోకల్ నాయకుడు పనిచేసిన వాళ్ళకి ఉంటుందండి. అదేది లేకుండా నాన్ లోకల్ పీపుల్ని, ముక్కు మొహం తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడేసి మళ్ళీ ఐవీఆర్ఎస్లు, ప్రతి ఒక్కళ్ళు కొత్త ఫేస్ ఐవీఆర్ఎస్. ఎలా వస్తుందండి ఐవీఆర్ఎస్లో? అంటే అసలు ఏ క్రైటీరియా మీద సెలక్షన్ చేశారు అనేది అన్నా మాకు తెలియాలిగా. అప్పుడు ఒక ఎగ్జామ్ పేపర్ రాస్తున్నాం అండి, ఒక ఎగ్జామ్ రాస్తున్నాం, టీచర్ చెప్పాలి కదా మార్కులు, 2 మార్కులు దొరికితే ఇదమ్మా తప్పు, ఇంత మార్కులు వచ్చి నేను చెప్పాలి కదా. ఆ తీసి ఎగ్జామ్ రాసిన పేపర్ పక్కన పడేస్తే ఏంటది మాకేం తెలుస్తుంది? కనీసం చెప్పాలి కదా మాకు ఆన్సరు. ఏం కోరుకునేది అదండి. మమ్మల్ని ఏం చేయమంటారు? మా కుటుంబాన్ని మమ్మల్ని ఇంకా త్యాగాలు చేయమంటారా? ఎన్నిసార్లు? లోకేష్ గారికి ఆలపాటి రాజా గారి పేరు వచ్చిన క్లియర్గా మెసేజ్ పెట్టిందండి, డైరెక్ట్ వాట్సాప్. ఎందుకంటే అంతకుముందు కూడా ప్రతి కార్యక్రమం కూడా ఆయన డైరెక్ట్ వాట్సాప్లోనే, ఆయనతో పాటు రాబిన్ శర్మ టీంకైనా కానీ ఎవరికైనా సరే, పార్టీలో పార్లమెంట్ కోఆర్డినేటర్స్కి అయినా సరే అందరికీ పెట్టేవాళ్ళు, ఆయనకు కూడా పెట్టేవాళ్ళు.
అలానే డైరెక్ట్గా మెసేజ్ పెట్టారు, సార్ మీరు డిసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి మాతో సంప్రదించండి సార్. ట్రై చేసామండి, మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసామండి. ఎయిర్పోర్ట్లోనే చాలా సార్లు అడిగామండి. చివరికి అది ఇవ్వట్లేదని చెప్పి మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళి అడిగితే కూడా లోకేష్ గారు, సార్ అమ్మ మిమ్మల్ని మల్టిపుల్ టైమ్స్ కలిసాం కదా మనం, నేను పిలుస్తాను మిమ్మల్ని 100% పిలుస్తాను నేను అన్నారు. చివరికి పిలవలేదు. అవునండి, లోకేష్ గారు కలిసినప్పుడు మీరు చేసుకోండి అమ్మా అన్నారు. మీరు చేయమంటున్నాను కదా, నేను పాదయాత్ర వెళ్ళినప్పుడు ఈయన కలిసారండి. నేను చేయమని చెప్తున్నాను కదా, చేయమన్నాం కాబట్టి చేశాను. ఆయన ఏమంటే సొంత పాంప్లెట్లు మొత్తం అన్నీ కూడా మా సొంతంగా కలిసి, మాకు ఏ పదవి లేదండి, ఏ ప్రోటోకాల్ లేదు. ఎప్పుడు మా కుటుంబాన్ని ఏ మీటింగ్కి పిలవలేదు. ఈ కాన్స్టిట్యూన్సీ 14లో ఆయనకి ఇచ్చిన కాడి నుంచి ఏ ఒక్క మీటింగ్ కూడా మా కుటుంబాన్ని పిలవలేదు. చివరికి గ్రామ పార్టీ మీటింగ్ అయినా సరే ఆయన కాదు కదా, ఆయనతో మేమేమి శత్రుత్వం పెట్టుకోలేదు, ఆయన కాదు మేము బాబు గారు పార్టీ అని మేము బ్యాక్గ్రౌండ్ మా చేయదలుచుకుందంతా చేసామండి. అది కూడా కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ తెలుసు. ఈ రంజాన్ కాకుండా అంతకుముందు రంజాన్ అండి 30 రోజులు ఇఫ్తార్ ఇచ్చాం. ఎందుకంటే ముస్లిమ్స్తో మాకున్న అనుబంధం అట్లాంటిది. మా పండుగకి ఎస్పెషలీ కాన్స్టిట్యున్సీలో 4 రోజులు ఢిల్లీలో ఉన్న 26 రోజులు వాళ్ళతో పాటే ప్రార్థన చేసి ప్రతిరోజు సాయంత్రం వాళ్ళతో పాటే డ్రై ఫ్రూట్స్ అయినా ఏదైనా కానీ ప్రతిరోజు ఇచ్చాం. అంటే ఎప్పుడు కూడా మేము ప్రజలతో ఇంటరాక్షన్ ఎప్పుడు పోగొట్టుకోలేదు. పండుగ ఎందుకు ఫేమస్ అంటే ఎవరు వచ్చినా సరే, ఉద్యోగం కోసం వచ్చినా సరే, ఏది వచ్చినా సరే ఎమ్మటే చేసేవారు ఆయన. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన లేకపోయినా కూడా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఆ సహాయాన్ని ఆపలేదు. అలాగే బాధ్యతగా తీసుకుని కోవిడ్ అప్పుడు కూడా 42 గ్రామాలు ఉంటే 42 గ్రామాలకి ఆటోలు రిక్షాలు ఎన్ని పెట్టి ఇది చేయకూడదు ఇది చేయాలని చెప్పి మనమే చేసింది. కోవిడ్ అప్పుడు బ్లడ్ దొరకట్లేదని చెప్పి బ్లడ్ క్యాంప్స్లో ఇండియన్ రెడ్ క్రాస్ ఆర్గనైజ్ చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా పెట్టామండి. అదే లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ అన్ని ప్రైవేట్కి వెళ్తాయి, ఇదైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తుంది. బ్లడ్ ఎక్కడా లేదని చెప్పి చాలా ఇబ్బంది పడ్డామండి, బ్లడ్ దొరక. అని మా ఇంట్లోనే ఇబ్బంది పడ్డాం. అందుకని చెప్పి అది కూడా ఒక ఇనిషియేటివ్గా తీసుకున్నాం. ఇంకా ప్రజలకి మేము ఇంటరాక్షన్ లేదు, పార్టీకి ఇంటరాక్షన్ లేదంటే పార్టీ కార్యక్రమాలకు ఏ రోజు పిలవలేదు మమ్మల్ని. అది పిలవాల్సిన బాధ్యత పార్టీ జిల్లా మేనేజ్మెంట్ది, జిల్లా వాళ్ళు చూసుకోవాలి. అది ఏ రోజు పిలవలేదు. ఎందుకు పిలవలేదు అని కూడా ఎవరు అడగలేదు. కానీ మేము ఎప్పుడు పార్టీతోనే ఉన్నాం. ఇప్పుడు పార్టీ బాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా వచ్చి నిరసన దీక్షలు చేస్తాను మేమే వెళ్ళాం. నిరసన దీక్షలకి నియోజకవర్గం పార్టీ వాళ్ళు ఏం పిలవలేదు మమ్మల్ని, మేమే వెళ్ళాం. ఇంటింటికి తిరిగి మేమే తిరుగుతున్నాం. సూపర్ 6 అని, భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి, ఎన్ని బాబు గారు ఇస్తారు అని చెప్పి, బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తారని చెప్పి. నిజం గెలవాలి అండి. మేము అదే కోరుకుంటున్నాం అండి, నిజం గెలవాలని కోరుకుంటున్నాం మేము. ఆ కుటుంబం ఎంతో మాది అంతే. అది ఎవరికైనా పార్టీ అన్నాక నిజం గెలవాలి. డ్రగ్స్ పైన తెలుగుదేశం పార్టీ పోరాడుతూ ఉంటే టీడీపీ పార్టీ ఆఫీస్ పైన జగన్మోహన్ రెడ్డి దాడి చేయించాడని, డ్రగ్స్ మాఫియా నుండి ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలపైనే ఉందన్నారు. డ్రగ్స్ పై సీఎం జగన్ ఒక్కసారైనా సమీక్ష చేశారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇది ఫస్ట్ టైం కాదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇదే మారుగా 21,000 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ వచ్చాయి. అదే మరిగా ఈరోజు రాష్ట్రం మొత్తం గంజాయి ఉంది. డే 1 మనం ఫైట్ చేస్తున్నాం. మనం పోరాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు. నేను 2 రోజులు 48 అవర్స్ ఫాస్టింగ్ చేశాను. మన మీద దాడి చేస్తే మనం ఇచ్చిన కేసు తీసుకోలేదు. మన ఆఫీసుకు వచ్చి డీజీపీ ఆఫీస్ ఎంత దూరం గట్టిగా అరిస్తే డీజీపీకి వినపడొస్తుంది. అక్కడి నుంచి ఆఫీసును దాడి చేసి వీళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చారు. తర్వాత మన సీసీటీవీ కెమెరాల్లో ఉండే ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళకి ఇచ్చి యాక్షన్ తీసుకోమని కేసు ఇస్తే తిరిగి మన మీద కేసులు పెట్టి మనోళ్ళు వేధించారు తప్ప వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు. దానిపై నేను ఢిల్లీకి వెళ్ళి హోమ్ మినిస్టర్ గారికి వాళ్ళ నేషనల్ లెవెల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం, హోమ్ మినిస్టర్ పంపించాం, అందరికి పంపించాం. అయినా యాక్షన్ తీసుకోలేదు. ఇన్ని రోజులుగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే 5 సంవత్సరాల్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గంజాయి పైన కానీ డ్రగ్స్ పైన కానీ సమీక్ష చేసిన దాఖలాలు లేవు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం,
ముద్రా పోర్ట్ నుంచి వచ్చింది, విజయవాడ కన్సైన్మెంట్ వచ్చింది, మీ ఎమ్మెల్యే కాకినాడ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అని ఆ రోజు చెప్పిన తర్వాత ఇంతవరకు ఆ కేసు ఏం చేశారో దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నాం. ఇది జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఉందా లేదని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. సమాధానం చెప్పమంటున్నాం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. త్వరలోనే ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుండే ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుడుతున్నారు. పిఠాపురం 3 రోజుల ప్రచారం తర్వాత మిగతా నియోజకవర్గాలలో పవన్ పర్యటిస్తారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ని జనసేన ఖరారు చేసింది. విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై చంద్రబాబు, లోకేష్లపై విచారణ జరపాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. వైజాగ్ డ్రగ్స్ రాకెట్లో చంద్రబాబు, లోకేష్, పురంధరేశ్వరి, టీడీపీ నేతల కుటుంబ సభ్యుల పాత్రపై వారు సీఈఓకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించడానికి టీడీపీ నేతలు ఈ డ్రగ్స్ ని తెప్పించే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చేసే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వస్తారు అని చెప్పని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో కూడా ఉంది. కాబట్టి దీన్ని వెంటనే విచారణ చేసి ఇటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండగా ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా అని చెప్పని వారిని రిక్వెస్ట్ చేశాం. వారు కూడా తప్పకుండా దీని మీద ఎంక్వైరీకి ఆదేశిస్తాను, విచారణ చేసి దాని కింద వస్తే కనుక తగు చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా ఎలక్షన్ కమిషనర్ గారు చెప్పారు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు. అలాగే నిన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారు పురంధేశ్వరి గారు భువనేశ్వర్ గారు మన్నించండి, చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారు భువనేశ్వరి గారు నిన్న ఆవిడ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పక్కన ఎన్నికల్లో పోటీ చేసేటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అలాగే ఎమ్మెల్సీ వీళ్ళందరూ ఉండగా ప్రజల్ని ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం కింద వచ్చేటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఆవిడ చెక్కులు పంచిపెట్టడం అనేది సాక్షాత్తు వాళ్ళ ఈనాడులోనే అచ్చు వేశారు. అమ్మగారు చెక్కులు పంచి పెడుతున్నారని చెప్పని ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం కాబట్టి ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోమని నిన్న ఇవ్వటం జరిగింది. ఈరోజు కూడా అయ్యా సిఇఓ గారు నిన్న ఇచ్చాం, దాని మీద ఏం చర్యలు తీసుకున్నారని కూడా వారిని అడిగాం. నేను జిల్లా కలెక్టర్లకి ఆ సంబంధిత జిల్లా కలెక్టర్కి రాస్తున్నాను, రాసి ఖచ్చితంగా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా దాంట్లో చెక్ ఇవ్వటం అనేది పొరపాటు, చెక్ ఇవ్వటం అనేది కరెక్ట్ అయితే కనుక చర్యలు తీసుకోమని చెప్పని కూడా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేస్తాను, సంబంధిత కలెక్టర్ అని కూడా వారు చెప్పడం జరిగింది. ఇది మరొకసారి. అలాగే ఈనాడు పేపర్లో ఇవాళ దుర్మార్గంగా కిరాతకంగా వైజాగ్ డ్రగ్స్ గురించి ఒక బ్యానర్ ఐటమ్ పెద్ద హెడ్లైన్స్తో రాయటం జరిగింది. దానిలో అంతా కూడా నల్ల ఇంకుతో రాసే నల్ల సిరాతో రాసే వార్త కంటే కూడా విషాన్ని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి ద్వేషంతో కూడిన విషం అనే సిరాతో రాసినటువంటి వార్త ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ కింద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వస్తుంది. అది బేస్లెస్ ఎలిగేషన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఆపాదించేట్టుగా కిరాతకమైన వార్తలు ప్రజల్లో ఇమేజ్ డ్యామేజ్ చేసేట్టుగా ఈనాడు తప్పుడు వార్తలు రాస్తుంది. కాబట్టి ఈనాడు మీద కూడా చర్యలు తీసుకోమంటే దానికి కూడా చెప్పాం. అంటే ఆయన ఎలక్ట్రానిక్ మీడియా మీద
గైడ్ లైన్స్ ఉన్నాయి కానీ ప్రింట్ మీడియా మీద లేదు అంటే వారికి కూడా చెప్పాం. మేము ఒక ఉత్తరం మీకు ఇస్తామండి, రిప్రజెంటేషన్ ఇస్తాం, మీరు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన ఎన్నికల అధికారికి కూడా రాయండి. వారి ఊహలో లేకపోతే ఎలక్షన్ కమిషన్ యొక్క ఉద్దేశంలో టీవీల్లో మాత్రమే తప్పుడు వార్తలు వస్తాయి, పేపర్ వాళ్ళు చాలా బుద్ధిమంతులు అనుకుంటున్నారేమో. పేపర్లో టీవీలని మించి తప్పుడు వార్తలు, విషం చిమ్మే వార్తలు, ఎన్నికల్లో ఒక పార్టీని భుజానేసుకుని ఒక పార్టీ కోసం ఈ రకమైన తప్పుడు వార్తలు రాసేటువంటి అవకాశాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెండుగా ఉన్న పేపర్లు ఉన్నాయి. కాబట్టి దాని మీద కూడా దిశానిర్దేశం చేసేట్టుగా వారిని కూడా ఇటువంటి తప్పుడు వార్తలు కేవలం ఎలక్ట్రానిక్ మీడియాలోనే కాకుండా ప్రింట్ మీడియాలో కూడా నిషేధాన్ని, లేకపోతే ప్రింట్ మీడియాలో కూడా రెగ్యులేషన్స్ని విధించేట్టుగా గైడ్ లైన్స్ ఇమ్మని కోరుతూ మీకు రిప్రజెంటేషన్ ఇస్తాం ఖచ్చితంగా. అంటే మీరు ఇవ్వండి, తప్పకుండా ఢిల్లీ రాస్తామని కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఈరోజు అంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నటువంటి అభ్యర్థనలు, విన్నపాలు. విశాఖను డ్రగ్స్ కేంద్రంగా మార్చారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయి టీడీపీపై నిందలు వేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొన్నాం కాబట్టి మళ్లీ అధికారంలోకి మేమే వస్తామని ధీమా వ్యక్తపరిచారు. పొత్తులు 5 కోట్ల ఆంధ్రుల కోసమేనని గుర్తించి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పార్టీ రాష్ట్రంలో ఉండకూడదని ఎన్ని ఇబ్బందులు పెట్టారో దానికి సజీవ సాక్షులం మనందరం అని చెప్పి తెలియచేస్తున్నాను. వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని సమస్యలు సృష్టించినా ఈరోజు కష్టపడి పనిచేసి నిలదొక్కున్నాం కాబట్టే రేపు మళ్ళీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నాను. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పార్టీ తరపున అభినందిస్తున్నాను. ఈరోజు పొత్తు పెట్టుకున్నాం. కొంతమందికి సీట్లు రాకపోవచ్చు, వాళ్ళకు కూడా ఏదో సీటు రాలేదని పార్టీ దూరం పెట్టిందని ఆలోచన కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 5 కోట్ల మంది ఆంధ్రుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి, సహకరిస్తారని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చినందుకు, ఎవరైతే ఈరోజు పొత్తు ధర్మంలో సీట్లు రాకపోయినా ధైర్యంగా ముందుకొచ్చి భుజస్కంధాలపైన వేసుకొని ఈరోజు పనిచేస్తున్నటువంటి వారందరికీ పార్టీ తరపున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి తరపున శిరస్సు వంచి నమస్కారాలు అందరికీ తెలియచేస్తున్నాను. ఇందులో రికమెండేషన్లు ఏమీ లేవు, ప్రలోభాలు ఏమీ లేవు. అధ్యక్షుల వారు అన్ని విధాల స్వయంగా చాలా గంటలు, రోజులు కూర్చొని సర్వేలన్నీ కూడా చేసి మన మీద ఒక అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో ఈ టికెట్స్ ఇచ్చారు. మనందరం గెలవాలి, గెలిచి తీరాలి, దానికి అని చెప్పి తెలియజేస్తున్నాను. రొటీన్ ఎన్నికలు జరుగుతాయి, కానీ ఈరోజు చాలా మంది అనుకోవచ్చు, ఏంటి మేము ఇన్నిసార్లు పోటీ చేశాం కదా, ఇన్నిసార్లు ఎలక్షన్లలో గెలిచాం కదా, ఈ రోజేంటి చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, జనసేన కలిసి కొత్తగా వర్క్షాప్ పెట్టి మాకేవో పాఠాలు చెప్పాలని చెప్పి అనుకోవచ్చు. కానీ నేను ఇప్పుడే చెప్పాను, ఒక దుర్మార్గుడితో మనం ఈరోజు పోరాటం చేస్తున్నాం. రాక్షసుడితో డిక్షనరీలో పేరు లేదానికి పేరు పెట్టాలన్నా సరే ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తికి పేరు లేని దొరకడం లేదు. అంత పనికి మాలినటువంటి దుర్మార్గుడితో మనం పోటీ చేస్తున్నాం. చాలా జాగ్రత్తలు వహించాలి. ప్రజాస్వామ్యంలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయంటే, నేను రేపు నామినేషన్ వేస్తే 8వ నామినేషన్, కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గమనించాలి, నామినేషన్లో మన వివరాలన్నీ కూడా పొందుపరచాలి. మనం వ్యక్తిగతంగా మన మీద ఉన్న కేసులు కానీ, మన ఆస్తు వివరాలు కానీ ఎఫిడవిట్లో మనం పెట్టాలి. రొటీన్లో మనకి ఏ కేసులు ఉంటాయి, ఆస్తులు ఏముంటాయి తెలుస్తాయి. కాబట్టి మనం వ్యక్తిగతంగా ఎఫిడవిట్లో పెడతాం.
ఫస్ట్ టైం అందరు ఎస్పీలకి కమిషనర్లకి రైట్ టు ఇన్ఫర్మేషన్ మీద లెటర్ పెట్టి నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పండి అనే దౌర్భాగ్య స్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వచ్చిందంటే ఒకసారి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోవాలి. ఈరోజు మనకు తెలియదు. నేను నా మీద 10 కేసులే ఉన్నాయని చెప్పి అనుకున్నాను. నేను మొత్తం అందరు ఎస్పీలకి రైట్ టు ఇన్ఫర్మేషన్ మీద లెటర్ పెట్టాను, కమిషన్లకు లెటర్ పెట్టాను. నా మీద అదనంగా 5 FIRలు ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదే నేను 13 కేసులే ఉన్నాయి కదా అని ఎఫిడవిట్లో రాస్తే రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత అచ్చెన్నాయుడు గారికి 5 కేసులు ఉన్నాయి, ఎఫిడవిట్లో పెట్టలేదని మళ్ళీ కోర్టులేసి వ్యవహారం చేయాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అందరం చాలా జాగ్రత్తగా మైన్యూట్గా ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా పని చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మోడీకి భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం. డ్రగ్స్ పైన తెలుగుదేశం పార్టీ పోరాడుతుంటే పార్టీ ఆఫీస్ పైన దాడి చేయించాడు. మళ్లీ అధికారంలోకి మేమే వస్తాం, అచ్చెన్నాయుడు ధీమా. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.